బొమ్మ గీయడం పూర్తయిందని ఫోన్ చేసావంట కదా, ఏది చూపించు. ఈ అమ్మాయి ఇప్పుడు ఇలా ఉంటుంది. ఈ పిల్లని ఎక్కడో చూసినట్టుందే. రకరకాల ప్లేసులు తిరుగుతూ ఉంటాం కదా, ఎక్కడో కనపడి ఉంటుంది. రెండో పాప బొమ్మ గీయలేదా? 2 రోజుల్లో గీస్తాను. ఇప్పటికి ఇదే అయింది. సరే, 2 రోజుల్లో గీసించు. ఈ ఫోటో మేడం గారికి చూపించాలి. మందు కొట్టినాడు మాట మీద నిలబడతాడు, నేల మీద తడబడతాడు. నువ్వేమైనా చెప్పు జ్యోతమ్మా, దీపావళి రోజున ఆ శ్రావ్యకి బుద్ధి చెప్పకుండా వదిలేసి చాలా పెద్ద తప్పు చేసావమ్మా. కరెక్ట్ బావా. పొద్దునే తాగుచ్చావా? తాగితేనే కదా గతం గుర్తొచ్చి వాగేది. తాగేసి వాగినా వాగేసి తాగినా బావన్న దాంట్లో తప్పేముందక్క? అసలు తాగడమే తప్పు. చెప్తే అర్థం కాదా మీకు? మళ్ళీ ఎందుకు తాగొచ్చారు? జ్యోతి, శారదమ్మా ఎలా ఉన్నావు? 2 రోజుల నుంచి కనిపించట్లేదు, ఎటు వెళ్ళారు? ఒక పని మీద వెళ్ళామమ్మా, అందుకే ఇటు పక్క రాలేదు. మళ్ళీ ఆ పొగరబోతు పిల్లవేనా నీ జోలికొచ్చిందా? ఇంకా వచ్చే సాహసం చేస్తుందా? ఏదో దాని టైం బాగుండి క్షేమంగా తిరిగి వెళ్ళింది. తన తల్లిదండ్రులు బాగా గారాబం చేసినట్టున్నారు, అందుకే అలా తయారయ్యింది. కన్నవాళ్లు మంచి బుద్ధులు నేర్పిస్తే మంచేదో చెడేదో తెలిసేది. మన జ్యోతిని చూడండి, ఎంత లక్షణంగా పద్ధతిగా ఉంటుందో. మరి మా జ్యోతమ్మ పెంపకం ఎవరిదే? మాది. నువ్వు నోరు మూసుకో, తాగుబుద్ధి సచ్చినాడా. శారదమ్మా, నుదుటన బొట్టుంటే నీ మొహం చాలా కలగా ఉంది. ఇలా పెట్టుకోవడం నా అదృష్టమో దురదృష్టమో నాకే తెలీదు. మనస్సాక్షి పెట్టుకోమంటోంది, అంతరాత్మ ఆలోచించమంటోంది, నా ఆశ ముత్తైదువుగా ఉండమంటోంది. నా గతం ముందు నిజాన్ని తెలుసుకోమంటోంది. ఏది తేల్చుకోలేకపోతున్నాను. శారదమ్మా, నువ్వు చెప్పింది ఒక్క ముఖ అర్థం కాలేదు. నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్, ఏం అర్థం కాలేదు. చుక్క గొంతులోకి దిగిందిగా, ఇంకా మీకేం అర్థమవుతుంది?
మొన్న గుడి దగ్గర ముత్తైదు బొట్టు పెట్టినప్పటి నుండి శారద బొట్టు అలాగే పెట్టుకుంటుంది. శారదమ్మ, ఆవిడ చెప్పిందంటే పొల్లు పోదు. నీ ఆశ నిజం కాకుండా పోదు. మీ గతం గురించి మాట వచ్చిన ప్రతిసారి కన్నీళ్ళు బాధ కనిపిస్తూనే ఉంటాయి శారదమ్మా. ఎన్నేళ్లైనా ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నావంటే ఎంత ఆవేదన అనుభవించుంటావో నేను ఊహించుకోగలను. అది జ్ఞాపకం కాదు జ్యోతి, చేదు అనుభవం. సంతోషంగా ఉన్న జీవితంలో ఒక్కసారిగా కుదుపొచ్చింది. నా వాళ్ళు నాకు దూరం అయిపోయారు. దేవుడు మనిషికిచ్చిన వరం మరుపు అంటారు. కాని శారదని చూస్తే అది నిజం కాదేమో అనిపిస్తుంది. భర్తని పిల్లల్ని తలుచుకుని తను కన్నీళ్లు పెట్టని రోజంటూ లేదు. శారదమ్మా, నీ పిల్లల జాడ ఏం తెలియలేదా? లేదు రమణమ్మ, నా మనసుకి ఎందుకో నా చుట్టుపక్కలే నా పిల్లలున్నారు అనిపిస్తోంది. కానీ ఎంత వెతికినా ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోతున్నాను. నేనెప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, నీ కూతుర్ల పేర్లేంటి? ఆ లానవాళ్ళు చెప్పు శారదమ్మా.